అసైన్ భూములు కలిగి ఉన్న రైతులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్. ఇందిరాగాంధీ హయాంలో అర్హులైన పేదలకు అసైన్ భూములు పంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూములను అర్హుల నుంచి అనర్హులు బలవంతంగా లాక్కున్నట్లు ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే అంతేకాకుండా బడా నాయకుల అండతో కొందరు భూ కబ్జాలకు కూడా పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు. అటువంటి వారిపై శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇవి ఇలా ఉండగా దీనిపై ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి లేని పేదలకు పంచిన అసైన్ భూములను తిరిగి అర్హులకే చెందేలా చర్యలు తీసుకుంటామని, వారికి భరోసా కల్పిస్తామని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్బుల్ రైతుల ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం ను కలిసిన తమ కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని 33 జిల్లాల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, అటువంటి వారు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదని, అర్హులకి అసైన్ భూములు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్ భూములు 15 లక్షల కుటుంబాలు కలిగి ఉన్నారని, అసైన్ భూములకు ఇతర రాష్ట్రాల మాదిరిగానే పూర్తి హక్కులు ఇవ్వాలని, పిఓటి చట్టం 1977ను సవరణ చేయాలనే అంశం మీద అసైన్ భూములు శాశ్వత హక్కుల సాధన అధ్యక్షుడు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా పేదవారికి భూమి ఉంది, దానివల్ల దీర్ఘకాలిక ఉపయోగం లేకుండా పోయాయని, రాష్ట్ర చట్టాలు అసైన్ భూములు ఉన్నవారి పేదవారికి శాపంగా మారుతున్నాయని అన్నారు. పూర్తి హక్కులు కల్పించడానికి ఎక్కువ కాలం వేచి ఉండడంతో వారికి కలిగిన సంతానానికి పెళ్లి చేయాలని ఆపదలో ఉన్న సమయంలో కూడా భూమి అమ్ముకునే పరిస్థితి, దళితులకు ఇచ్చిన భూమి వారి అవసరాలకు అమ్ముకునే విధంగా ఒక కొత్త చట్టం తీసుకురావాలని ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని రైతులు కోరారు.